హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా సింపుల్ ఈజీగా వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. చూడండి ఎంత బాగుందో. చాలా సింపుల్, చాలా ఈజీ. మన ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేసుకోవాలనో ఇప్పుడైతే మీకు చూపిస్తాను. రండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఎలా చేయాలనో మీతో అయితే షేర్ చేసుకుంటాను. చూడండి ఎంత బాగుందో. పిల్లలకి బాక్సులకు కానీ మనకి మధ్యాహ్నం తప్పుడు కానీ చాలా ఈజీగా చేసుకునే ఈజీ అయిన వెజ్ ఫ్రైడ్ రైస్. రాండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలా చేయాలనో మీకైతే చూపిస్తాను. ఇప్పుడు ముందుగా వెజ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సినవన్నీ చూపిస్తాను. ముందుగా అయితే అన్నం ఇలా పొడి పొడిగా వండుకొని ఉంచుకోవాలి. ఈ విధంగా ఉండాలి, పొడి పొడిలాడుతూ. అప్పుడే ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కావాల్సినవన్నీ చూపిస్తాను. చూడండి, ఒక క్యారెట్ అయితే ఇలా సన్నలుగా తరిగి ఉంచుకున్నాను. బీనీసు, కరివేపాకు, క్యాబేజీ సన్నలుగా అన్నీ ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్,